హే గాయ్స్, ఎలా ఉన్నారు? దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు? ఎస్, మంచినీళ్ళు తాగడానికి కానీ, కూల్ డ్రింక్ తాగడానికి కానీ, ఇంకేదైనా తాగడానికి కానీ యూజ్ చేస్తారు. మీరు స్కూల్లో a+b² = a² + b² + 2ab అనే ఫార్ములా నేర్చుకొని ఉంటారు కదా, దాన్ని ఎక్కడ యూజ్ చేస్తారు? నాకు కూడా తెలియదు. ఇలాగే మన లైఫ్లో డైలీ కొన్నిటిని చూస్తూ ఉంటాం, కొన్నిటిని యూజ్ చేస్తూ ఉంటాం, కానీ వాటి ఎగ్జాక్ట్ పర్పస్ ఏంటో మనకు తెలియదు. ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీ నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రెండ్స్ అందరూ హే ఏంట్రా వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా కనిపిస్తున్నావు అని కమెంట్స్ కూడా పెడతారు సార్. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, మీరు జాకెట్ కానీ రెయిన్ కోట్ కానీ వేసుకుని ఉంటే దాని వెనక ఇలా బెల్ట్ ఒకటి ఉండిద్ది, దాన్ని హాఫ్ బెల్ట్ అంటారు. మ్యాక్సిమం ఈ బెల్ట్ ఉంటుంది, మీరు చాలాసార్లు చూసుంటారు కానీ దాన్ని పట్టించుకొని ఉండరు. యాక్చువల్గా ఇది జస్ట్ ఫ్యాషన్ కోసం కాదు, దీని వెనక ఒక యూనిక్ పర్పస్ ఉంది. ముందు రోజుల్లో మిలిటరీ వాళ్ళ కోసం వాటిని డిజైన్ చేసేవాళ్ళు. మిలిటరీ వాళ్ళు పెద్ద పెద్ద జాకెట్స్ ని నిద్రపోయేటప్పుడు బ్లాంకెట్స్ గా కూడా యూజ్ చేసేవాళ్ళు. నార్మల్ గా అంత పెద్ద మెటీరియల్ ని క్యారీ చేయడం కష్టం, సో ఎక్స్ట్రా మెటీరియల్ ని ఈ హాఫ్ బెల్ట్ తో కట్టేసేవాళ్ళు. అది దాని అసలు పర్పస్. బట్ ప్రెజెంట్ అది ఫ్యాషన్ లో ఒక భాగం అయిపోయింది. నెంబర్ 2, మీరు ఇలాంటి ప్యాకెట్స్ లో జ్యూసులు కానీ కూల్ డ్రింక్స్ కానీ తాగే ఉంటారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ ఎందుకు ఉంటుందో? అది కూడా ఓన్లీ పైన ఉంటుంది, కింద ఉండదు. సో దీన్ని చిన్న పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని డిజైన్ చేశారు. బాగా చిన్న పిల్లలకి ఈ ప్యాకెట్ ని ఇలా పట్టుకోవాలంటే కష్టం, సో వాళ్ళు ఈ రెండింటిని ఇలా ఈజీగా పట్టుకొని అలా ఈజీగా తాగేయచ్చు అనమాట. సో అది దాని అసలు పర్పస్. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఇంతవరకు దీని ఒరిజినల్ పర్పస్ ఇదని నాకు ఇప్పుడు దాకా తెలియదు. నాకు కూడా ఇప్పుడే తెలిసింది. నెంబర్ 3, మీరు గ్లాస్ బాటిల్స్ లో కూల్ డ్రింక్స్ తాగే ఉంటారు. ఆ గ్లాస్ బాటిల్స్ క్యాప్ వెనక ఇట్లా ప్లాస్టిక్ కవర్ అవుట్ ఉండిద్ది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. దాన్ని మీరు చాలాసార్లు చూసే ఉంటారు. అది యాక్చువల్గా ఏ ప్రైజుల కోసం లేకపోతే కోట్స్ కోసం లేకపోతే రివార్డ్స్ కోసం పెట్టింది కాదు, దానికి ఒక మెయిన్ పర్పస్ ఉంది. ఈ ప్లాస్టిక్ కవర్ కి ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంది. కూల్ డ్రింక్ అంటే కార్బోనేటెడ్ వాటర్, మీ అందరికీ తెలిసిందే. లోపల ఆ గ్యాస్ ఉంటేనే మనకి కూల్ డ్రింక్ తాగిన ఫీలింగ్ వస్తుంది. ఆ గ్యాస్ లోపల అలానే ఉండాలంటే ఈ ప్లాస్టిక్ కవర్ కంపల్సరీగా ఉండాలి, లేదంటే గ్యాస్ మొత్తం బయటికి పోతుంది. గ్యాస్ మొత్తం పోయిన తర్వాత కూల్ డ్రింక్ తాగామంటే మనకి సిరప్ తాగినట్లు అనిపిస్తుంది. ఆ గ్యాస్ అంతా బయటికి పోకుండా లోపలే ఉండటానికి ఈ ప్లాస్టిక్ కవర్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అందుకే అది ఉండాలి, అక్కడే ఉండాలి. నెంబర్ 4, టూత్ పేస్ట్ కానీ ఆయింట్మెంట్ కానీ ఏదైనా క్రీమ్ కానీ కొంటే కొన్ని వాటికి క్యాప్స్ మీద ఇలా షార్ప్గా ఒక స్పైక్ ఉంటుంది. అది యూజ్లెస్ అనుకోవద్దు, దానికి ఒక యూజ్ ఉంది. దీన్ని ఇలా తిరగదిప్పి ఈజీగా హోల్ పెట్టొచ్చు. ఈ విషయం చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇన్ కేస్ మీకు తెలియకపోతే ఈసారి ఇలా ట్రై చేయండి, సింపుల్. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. నెంబర్ 5, మామూలు పెన్స్ లో ఇంక్ ఉంటుంది, కానీ జెల్ పెన్స్ లో మాత్రం లాస్ట్ లో ఒక ట్రాన్స్పరెంట్ జెల్ ఉంటుంది. మీరు జెల్ పెన్స్ ని చాలా సార్లు యూజ్ చేస్తుంటారు, కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఆ ట్రాన్స్పరెంట్ జెల్ అక్కడ ఎందుకు ఉంటుందో? నిజం చెప్పాలంటే ఇది మనకి చాలా మేలు చేస్తుంది. దీన్ని స్టాపర్ లిక్విడ్ లేదా ఫాలోవర్ లిక్విడ్ అంటారు. జెల్ పెన్నింగ్ మామూలు బాల్ పాయింట్ పెన్నింగ్ లా ఉండదు. అది బాగా లీక్ అవుతుంది, లేకపోతే గాలికి డ్రై అవుతుంది. ఇలా అవ్వకుండా ఉండటానికి ఈ జెల్ మనకి బాగా యూజ్ అవుతుంది. ఇన్ కేస్ ఆ జెల్ లేకపోతే మీ జేబులో ఇంక్ అంతా కారిపోతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మీ జేబులు గబ్బు పట్టకుండా ఇది కాపాడుతుంది. నెంబర్ 6, కొన్ని పవర్ కేబుల్స్ కి ఇలా చివర్లో ఇలా సిలిండర్ లా ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? ఇలా సిలిండర్ లా ఉంటుంది. ఇది ఖచ్చితంగా షో కోసం ఇది పెట్టింది కాదు, దీనికి చాలా ఇంపార్టెంట్ పర్పస్ ఉంది. దీన్ని ఫెరైట్ బెడ్ లేదా ఫెరైట్ చోక్ అంటారు. దీని మెయిన్ పని హై ఫ్రీక్వెన్సీ నాయిస్ ఎనర్జీని ఫిల్టర్ చేసి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్ ని కంట్రోల్లో ఉంచుతుంది. దీనివల్ల మన డివైజెస్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. సో వాటిని తక్కువ అంచనా వేయద్దు, అవి చాలా యూస్ఫుల్. నెంబర్ 7, ఐఫోన్. దీని గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఇన్ కేస్ మీరు ఐఫోన్ వాడుతున్నా లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర ఎప్పుడైనా ఐఫోన్ చూసినా మీరు ఇది గమనించుంటారు. ఇక్కడ చూడండి, ఈ కెమెరాకి ఫ్లాష్ కి మధ్యలో ఒక బ్లాక్ డాట్ లా ఉంటుంది. సో అదేంటి? ఈ చిన్న హోల్ ఎందుకు ఉంటుందో తెలుసుకునే ముందు మీరు మీ ఫ్రెండ్స్ కంటే బాగా ఇంటెలిజెంట్ అవ్వాలనుకుంటే మీకు చిన్న ట్రిక్ చెప్తాను, అది ఫాలో అయిపోండి. ఫస్ట్ ఏం చేస్తానంటే కొంచెం గాలి పీల్చండి. పీల్చిన తర్వాత చిన్నగా గాలి వదిలేసిన తర్వాత కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి పక్కనే గంటను కూడా యాక్టివేట్ చేసి నోటిఫికేషన్ అని ఆల్లో పెట్టుకోండి. నేను గ్యారంటీ మీరు మీ ఫ్రెండ్స్ కంటే ఇంటెలిజెంట్ అవ్వకపోతే నన్ను అడగండి, అది ఫ్రీయే, ఒకసారి ట్రై చేయండి. అనిపించలేదు మీకు మంచి రిజల్ట్ లేదనుకోండి, తర్వాత మీకు ఇష్టం వచ్చింది చేసేయచ్చు. ప్రెజెంట్ అయితే ఒకసారి ట్రై చేయండి. అది ఎందుకు ఉంటుందో తెలుసా? ఇన్ కేస్ తెలియకపోతే ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఈ చిన్న బ్లాక్ డాట్ ని నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అంటారు. అది అంత చిన్నగా ఉన్నా కానీ దాని పని చాలా పెద్దది. ఇన్ కేస్ మీరు బాగా బిజీ ఏరియాలో ఉన్నారనుకోండి,
ఉన్నారనుకోండి, అలాంటి ఏరియాలో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడాలంటే నాయిస్ డిస్టర్బెన్స్ గా ఉంటుంది. కానీ ఐఫోన్లో అనుకోండి, ఈ చిన్న మైక్ ఆ నాయిస్ అంతా క్యాన్సిల్ చేసి అవతల వ్యక్తికి మీ వాయిస్ బాగా క్లియర్ గా వినపడేలా చేస్తుంది. వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు కూడా సరౌండింగ్ నాయిస్ రాకుండా హెల్ప్ చేస్తుంది. అందుకే ఐఫోన్ లో కాల్స్ అంత క్లారిటీగా ఉంటాయి. సో ఈ డాట్ మెయిన్ పర్పస్ నాయిస్ క్యాన్సిలేషన్. నెంబర్ 8, కొన్ని ఫార్మల్ షర్ట్స్ కి కానీ క్యాజువల్ షర్ట్స్ కి కానీ వెనకాల ఎలా ఉంటుంది, అది ఖచ్చితంగా డిజైన్ అయితే కాదు. ఇన్ కేస్ మీ దగ్గర హ్యాంగర్ లేకపోతే దీన్ని తగిలించవచ్చు. సో మీ షర్ట్ నలగకుండా ఉంటుంది. నెంబర్ 9, మీరు ఎప్పుడైనా ఏరోప్లేన్స్ ఎక్కితే కిటికీలకి ఇలా చిన్న హోల్ ఉంటుంది. దాని మెయిన్ పర్పస్ ఎయిర్ ప్రెషర్ని బ్యాలెన్స్ చేయటం. ఏరోప్లేన్ పైకి వెళ్ళే కొద్దీ ఎయిర్ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. సో ఏరోప్లేన్లో ఒక సేఫ్ ఎయిర్ ప్రెషర్ అనేది మెయింటైన్ చేయాలి. ఇన్ కేస్ ఏరోప్లేన్ బయట ఉన్న ఎయిర్ ప్రెషర్ లోపల ఉన్న ఎయిర్ ప్రెషర్ కంటే తక్కువ ఉందనుకోండి, విండోస్ మీద ప్రెషర్ ఎక్కువయ్యి విండోస్ పగిలిపోతాయి. అంత ఘోరం జరగకుండా ఏరోప్లేన్లో ఎయిర్ ప్రెషర్ డిఫరెన్స్ తక్కువ ఉండేలా చూడటానికి ఈ చిన్న హోల్స్ ఉంటాయి. నెంబర్ 10, నెక్స్ట్ ఉమెన్ ప్యాంటీస్ పాకెట్. పాకెట్ అనగానే ఏమైనా సీక్రెట్ థింగ్స్ పెట్టుకోవడానికేమో అనుకునేరు, కాదు. పాకెట్ అంటే ఇది నిజంగా పాకెట్ కాదు, సెన్సిటివ్ స్కిన్ ని కాపాడటానికి పెట్టిన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ లేయర్ అన్నమాట. ఇది చాలా స్మూత్ గా ఉంటుంది. సో బోత్ కంఫర్ట్ అండ్ ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. నార్మల్ గా కొన్ని కంపెనీస్ అయితే మొత్తం కుట్టేస్తాయి, బట్ కొంతమంది మ్యానుఫ్యాక్చరర్స్ మాత్రం టైం సేవ్ చేసుకోవడానికి దానికి ఒక సైడ్ ఇలానే వదిలేస్తారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. కనిపిస్తున్నాయా? ఓకే. ఇక్కడైతే 2 సమాధులు ఉన్నాయి. తలతోటి భూదేవమ్మ, తలతోటి గాబ్రియల్ అంట. 2 పెద్ద సమాధులు ఉన్నాయి. యాక్చువల్గా ఈ లోపలికి వెళ్తే ఇంకా సమాధులు లోపలికి వెళ్తే నేను బయటికి వెళ్తారా, చెట్లు గిట్లు అనొద్దు, నా కాళ్ళు కూడా ఎదుగుతున్నాయి భయంకరంగా. సమాధి క్లియర్ తీసుకుని. సో గైస్, ఇక్కడ మొత్తానికి 2 సమాధులు అయితే అవుతున్నాయి. ఇక్కడ ఏమన్నా డెవిల్ ప్రెజెన్స్ ఉందేమో. ఈ అరుపులకే సగం ఉనికెచ్చేద్దిరా నాయన, ఈ యాప్లు ఎత్తాడు.